అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. మరి రాబో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన కూడా ప్రతి జిల్లా తిరగడం జరుగుతుంది. అయితే పెడన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ప్రభుత్వం, రేపు రాబోతుందా రావట్లేదా ఏంటనే విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి ఎలా ఉంది రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు మేనియా మాత్రమే నడుస్తూ ఉంది. అయితే మీరు మొత్తం రాష్ట్రం అంతా జిల్లా తిరుగుతున్నారు. ఎలా ఉంది అసలు గ్రౌండ్ లెవెల్లో? అంటే కూటమి అక్కడ ఒక పక్క నుంచి పూర్తిగా మాదే విజయం అని చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. మరి మీరు తిరుగుతున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో, మీ అనాలిసిస్ ఏంటి? గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో మాత్రం, ప్రజల గుండెల్లో వారికి కేవలం ఒకటే గుర్తొస్తూ ఉన్నది, ఫ్యాన్ గుర్తు. అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వారి మధ్యలో ఉన్నారని తెలుస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, కరోనాలో ఒక సీఎం జగన్గా దేశవ్యాప్తంగా లేనటువంటి వైద్య సదుపాయాల్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. కొన్ని వేల మందికి రెమిడిసివిర్ అనేటువంటి ఇంజెక్షను దేశవ్యాప్తంగా దొరకని పరిస్థితుల్లో, అది కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకని పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ మరణ రేటు నమోదైంది. అది రెమిడిసివిర్ ఇంజెక్షన్ అనే కాదు, ఇతరత్ర వేరే సంబంధించినటువంటి ఆల్ ఎక్విప్మెంట్స్ నిమిషాల మీద ఆ రోజున కరోనా సమయంలో అన్ని డిస్టిక్ లెవెల్లో, మండల లెవెల్లో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలకు కూడా ఈ యొక్క ఆక్సిజన్ సప్లై అనేది అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా పేదగా ఉన్నప్పుడు పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరోనా వచ్చినా వారిని ఎలాగో వదిలేసే పరిస్థితి కాకుండా వాళ్ళకి కూడా ఆ రోజున ఎన్నో రకాల ప్లేసెస్ అరేంజ్ చేసి హాస్పిటల్స్కి అనుసంధానం చేసి అక్కడ ఐసోలేషన్ సెంటర్స్ని స్టార్ట్ చేయించి వారికి సదుపాయాలు అందజేసి ఫుడ్ కానించి టాబ్లెట్ వరకు ఇంత లోపం లేకుండా వాళ్ళని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సో అదేవిధంగా వైద్యపరంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీలో వారి తండ్రి గారు చేసినటువంటి దానికన్నా ఇంకా కొన్ని వందల రకాలైనటువంటి రోగాల్ని ఆరోగ్యశ్రీలో యాడ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కొన్ని చోట్ల ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి సభ్యులు కానీ ఏం చెప్తున్నారంటే, ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. 2 సంవత్సరాలు మీరు ఎక్కడికి వెళ్ళారు? 2 సంవత్సరాలు కరోనాను అసలు మీరు గుర్తున్నదా? అసలు కరోనాలో మీరేం చేశారండి? అట్లాంటిది ప్రభుత్వం వెనకడుగేలా. ఇది ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టే చేస్తుందని మీరు అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం చేయలేదు. అది మీరు గ్రహించి మాట్లాడితే మంచిది. దానికి ఎన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజా సంక్షేమం అంటేనే వైఎస్ఆర్సీపీ. సో వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ప్రజల్లోకి ఆల్రెడీ చర్చించుకుంటున్నారు. చాలామంది అభివృద్ధి గురించి అని మాట్లాడుతున్నారు. మరి 100 సంవత్సరాల అభివృద్ధి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఎందుకు ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు అడగలేదు? అందుకేగా తిప్పికొట్టారు. ఇప్పుడు ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు కేవలం సంక్షేమం మాత్రమే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. డైరెక్ట్గా ప్రజల వద్దకు వెళ్ళిపోతుంది ఇక్కడ. అలాగే నాయకులకి వాల్యూ లేదు కాబట్టి ఆ నాయకులు మా వైపు వస్తున్నారంటే, ఏ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రజల యొక్క ఓటుతోనే నాయకుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం గ్రహించాడు? ప్రజలే నా కార్యకర్తలు, ప్రజలే నా ఓటర్ మహాశయుడే నా కార్యకర్త, వారే నాయకులు కూడా వారి నుంచే రావాలి, ఈ పాత వాళ్ళు పోవాలి. అదే ఆలోచిస్తున్నాడు ఆయన. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని ప్రాక్టికల్గా ఆలోచించి ఎవరికి ఓటేయాలని ఖచ్చితమైనటువంటి ఒక నిర్ధారణకు వస్తారని అందరూ ఏకాభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా లోకల్గా మనకి పెడన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని డాక్టర్ చంద్రశేఖర్ గారికి సపోర్ట్గా వచ్చాను నేను, ఎంపీ. సో మా డాక్టర్లు వైద్య విభాగంలో కూడా ఎంతోమంది వైద్యులను ఆయన ఒక వైద్యుల్లో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, జనరల్గా డాక్టర్ అంటే ఎమ్మెల్యేకి వస్తారు, మీరు అది ఇంతవరకు చూసుంటారు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా డాక్టర్స్ని, అంటే అక్కడున్న లోకల్ డాక్టర్స్ని ఎంకరేజ్ చేసి పార్టీలో తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైన గుర్తింపు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది.
కాబట్టి అన్ని విభాగాలకి కూడా పరిపూర్ణమైనటువంటి న్యాయం చేస్తున్నారు ఆయన. అన్ని రకాల వర్గాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ అని కేవలం ఏంటంటే కుల ప్రాతిపదికన ఏదేదో మాట్లాడుతున్నారు. నో, జగన్మోహన్ రెడ్డి గారు చూసేది ప్రతి ఒక్కరూ సమానమే. ఇది ఆ పార్టీయా, ఈ పార్టీయా, లేకపోతే ఆయన ఏ కులము, లేకపోతే ఈయన ఏ మతము, ఇవి చూసే వ్యక్తి కాదు. అందరికీ సమానంగా తన యొక్క పథకాలు వెళ్తున్నాయా లేదా, పేదవాడు అది ఏ కులమైనా ఏ మతమైనా అది పేదవాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనుకున్నాడు అనేది మాత్రం ఈరోజు చూపించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఉందని భావిస్తున్నాం. అది మరి సంగతి. డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు అయితే ఖచ్చితంగా గెలిచేది 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అని చెప్పి బలంగా చెప్తున్నారు. పథకాలను కూడా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఆయన ఏదైతే కోరుకుంటున్నారో జరగాలని కోరుకుందాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.